జనతా పార్టీ నాయకులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఈరోజు మీరు ఇచ్చే సహకారం రేపొద్దున 25 పార్లమెంటు సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ప్రభావితం చూపిస్తుంది. అలాగే 19 పార్లమెంట్ సభ్యులు మనకి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ గెలుపు ఏమైతే అందరం కలిసి ఉన్నామంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లోనే అధికారానికి అరువులు చాచినవాడిని, తెలంగాణలో నేను అధికారం కోసం అరువులు చాచు, కానీ ఇక్కడ కోరుకుంది ఒక బీసీలకి సంబంధించిన కులాలకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, ఎస్సీలు బలమైన నాయకులుగా ఎదగాలి. దామోదరం సంజీవయ్య గారి తర్వాత ఎస్సీ నాయకులు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అసలు బీసీలకి ఆ స్థాయి లేదు, ఆ బీసీలకి ఎవరు కూడా ఆ స్థాయి ఇచ్చింది లేదు. ఈరోజు నేను కోరుకున్న నరేంద్ర మోదీ గారు వచ్చి బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తారంటే నాకు ఒకటే, అది ప్రజా యుద్ధ నౌక గాయపడ్డ ప్రజల పాట గద్దర్ గారి కోరిక కూడా అది. ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి బీసీల నాయకుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలి. ఆ కోరికని ఈరోజు నరేంద్ర మోదీ గారు నెరవేర్చడం మనస్ఫూర్తిగా మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. దీనివల్లే ఇంత బలంగా పనిచేద్దాం. అలాగే ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి. మాదిగ కులానికే, ఆ పదానికే అంత ఆత్మగౌరవం తెచ్చిన వ్యక్తి. అలాంటి మందకృష్ణ మాదిగ గారికి మా మోదీ గారు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మందకృష్ణ మాదిగ గారికి అందరూ మాదిగ పోరాట సమితి వరకు అనుకుంటారు మీరు అందరూ, కానీ నేను ఆంధ్రాలో జనవాణి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిసారి దివ్యాంగులు వస్తారు నా దగ్గరికి. దివ్యాంగుల గుండెల్లో పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా ఏ దివ్యాంగులను అడిగినా మందకృష్ణ మాదిగ గారిని గుండెల్లో పెట్టుకుని మాట్లాడతారు. ఆయన వల్లే మాకు ఈ రోజున ఇంత మాత్రం మాకు ఎలవెన్స్ పెరిగింది అంటే మందకృష్ణ గారి మాదిగ పోరాటాలు, మందకృష్ణ మాదిగ గారి పోరాటాలు కేవలం ఆయన ఎంఆర్పిఎస్ ఒక్కడికే ఆయన గుండెలో పెట్టుకోవడం కాదు, ప్రతి దివ్యాంగులు కూడా ఆయన గుండెలో పెట్టుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నరేంద్ర మోదీ గారు ఆయన గుండెల్లో పెట్టుకొని ఆయన ఇచ్చి మీకు భరోసాగా ఉన్నాం, అండగా నిలబడతా ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం పటిమకి నిలువెత్తు నిదర్శనం. అలాంటి మోడీ గారికి మన తెలంగాణలో గెలుపు, భవిష్యత్తు, మూడోసారి ప్రధానమంత్రిగా కావడానికి చాలా కీలకమైన నిర్ణయం ఇది. మనందరం సమిష్టిగా పనిచేద్దాం. మీ అందరికీ నేను ఉంటాను.